హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. సినీ హీరో అల్లు అర్జున్ వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం చిక్కుల్లో పడ్డదనే చెప్పవచ్చు. తాజాగా సంజయ్ థియేటర్ వద్ద జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ మరణించడం జరిగింది. ఆమె కుమారుడు ఇప్పుడు హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో అయితే ఉన్నాడు. సో దీంతో తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అల్లు అర్జున్ బెయిల్ పైన వచ్చిన తర్వాత కొన్ని సంచలన నిర్ణయాలు అయితే ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. తెలంగాణలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు రద్దు చేయడం జరిగింది. సో దీంతో సినిమా ఇండస్ట్రీ అయితే కొంచెం చిక్కుల్లో పడ్డదని చెప్పవచ్చు. భవిష్యత్తు ఇలాంటివి మళ్ళీ జరిగితే హీరోనే బాధ్యులు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడంతో సినీ హీరోలంతా చిక్కులో పడ్డారు. అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రితో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు, నిర్మాతలు, ప్రొడ్యూసర్లు అయితే నిన్న భేటీ కావడం జరిగింది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల గురించి, భవిష్యత్తులో ఫిలిం ఇండస్ట్రీ మరింత ఎదగడానికి ఏమేం చేయాలి అని చెప్పేసి ఆ యొక్క చర్చలో అయితే వాళ్ళు చర్చించడం జరిగింది. అయితే అల్లు అర్జున్ పై సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలైతే సీరియస్ గా ఉన్నట్లయితే తెలుస్తుంది. దానికి ప్రధాన కారణం నిన్న సీఎం తో సమావేశం ముగిసిన తర్వాత ఒక ఛానల్లో మాట్లాడినటువంటి ప్రొడ్యూసర్ సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లలతో రద్దీ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అక్కడ వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉండాలి అనేది ఇంట్లో పిల్లలకు చెప్పాలి అని చెప్పేసి ఇండైరెక్ట్ గా అల్లు అరవింద్ ని టార్గెట్ చేసి సురేష్ బాబు చెప్పినట్లు తెలుస్తుంది. నీ ఇంట్లో నువ్వు ఎగురు, దూకు, డ్యాన్స్ చేయి, ఏమన్నా చేసుకో, కానీ పబ్లిక్ ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు, రద్దీ ఉన్న ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అల్లు అర్జున్ కి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే సురేష్ బాబు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ చేసిన ఒక్క పనికి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళంతా, ప్రొడ్యూసర్లు ముఖ్యంగా చిక్కులో పడ్డారు. సో వీళ్ళంతా సీఎం దగ్గరికి వెళ్లి చేతులు కట్టుకొని వినాల్సిన పరిస్థితి అయితే అల్లు అర్జున్ వల్ల వీళ్ళకైతే ఏర్పడ్డదని చెప్పవచ్చు. మొత్తానికి అల్లు అర్జున్ పై సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళైతే చాలా సీరియస్ గా ఉన్నారు. సో అల్లు అరవింద్ కి కూడా ఇప్పటికన్నా అల్లు అర్జున్ ని కొంచెం తగ్గేలా చూసుకోవాలని చెప్పేసి హెచ్చరించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ వల్ల ఫిలిం ఇండస్ట్రీకి మొత్తానికి ఎఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు రద్దు కావడం జరిగింది. మొత్తానికి నిన్న సురేష్ బాబు చేసినటువంటి కామెంట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.